గోవిందాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సహస్ర దీపాలంకరణ పూజ సాయంత్రం 5 గంటలకు ప్రతిరోజు జరుగుతుంది. ఆ పూజ మాడవీధుల్లో అంతా అయిపోయాక ఇలాగా మన లక్ష్మీ పద్మావతులు స్వామివారికి ఉత్తర అభిముఖంగా నుంచుని ఇలా ప్రణామ విధానంలో నుంచుని ఉంటారు. అదిగోండి గొడుగులతో స్వామివారు లోపలికి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు అది ఈ వీడియోలో చూద్దాం మనం. ఇక్కడ స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ ఇక్కడ మొదలవుతుంది. ఇంకా ఇప్పుడు స్వామివారు వస్తారు, ఉయ్యాలతో పూజ జరుగుతుంది. ఈ పూజ ఒక 20 నిమిషాలు అట్లా అరగంట జరుగుతుంది. సహస్రం అంటే 1000 దీపాల పైన 1008 దీపాలతో పూజ జరుగుతుంది. ఆ ఉత్సవానికి ముందర ఈ ఏనుగులు లక్ష్మీ పద్మావతులు ఇలాగా రెడీగా ఉంటారు ఆ పల్లకి సేవలో పాల్గొనడానికి. ఈ సహస్ర దీపాలంకరణ సేవలో అటువైపు ఊంజల్ సేవ పూజ జరుగుతూ ఉంటుంది. సహస్ర దీపాలంకరణ అక్కడ అన్నమాచార్య కీర్తనలు ఎప్పుడు పాటలతోనే స్వామివారికి ఉత్సవం జరుగుతుంది. దాదాపు 500-600 మంది పైన కూర్చుని ఉంటారు ఆ టైంలో. ఇంకంతకన్నా ఎక్కువే కూర్చుని ఉంటారు. 325 రోజులు జరుగుతుంది. ఎప్పుడో వర్షం వచ్చిన ఒక్కరోజు మాత్రమే జరగదు ఈ సేవ. మాడవీధులు, మాడ అంటే ఏంటంటే తమిళంలో గుండా పోయేది, అంటే ఇటు గుండా పోయేది అంటాం కదా మనం. మాడవీధులు అంటే అది అటు గుండా పోయేది. స్వామివారి చుట్టూ 4 వీధులు ఉంటాయి కదా, వాటిని తమిళ వాళ్ళు మాడ అంటారు. మనం ఏంటంటే వీధి, మాడ వీధులు అంటారు వాటిని. 4 దిక్కుల్లో నుంచి చుట్టూ తిరిగి వస్తారు స్వామి. దక్షిణంలో నుంచి స్టార్ట్ అయిపోయి ఇటు నుంచి చుట్టూ తిరిగి ఈశాన్యంలో నుంచి వీధుల్లో నుంచి వెళ్తారు. ఇట్లాగా ఫస్ట్ స్వామివారు ఎలా వెళ్తారంటే, స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ అయిపోగానే అక్కడి నుంచి సహస్ర దీపాలంకరణ సేవ ఒక 20 నిమిషాలు అరగంట అట్లా పడుతుంది. అయిపోగానే ఇంకా స్వామివారిని గుడిలో నుంచి, పెద్ద గుడిలో నుంచి, మన మహామండపంలో నుంచి 4 వెళ్ళి స్వామివారికి మళ్ళీ పల్లకీలో రామానుజుల వారిని తీసుకొస్తారు. రామానుజుల వారు అంటే ఎవరనుకున్నారు? అసలు తిరుపతిలో స్వామి ఉన్నారని గుర్తించి ఆయన మన వైష్ణవ సాంప్రదాయానికి చెందినవారు అని తెలియచెప్పిందే రామానుజుల వారు. ఆ రోజుల్లో స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటే శైవ భక్తులు అంటే శివభక్తులు వచ్చేసేసి యాదవరాజు దగ్గరికి వెళ్ళి, తిరుపతి రాజు దగ్గరికి వెళ్ళి, ఇతను మాకు సంబంధించిన దేవుడు, శైవ సాంప్రదాయంకి సంబంధించిన పూజలు చేయాలి, విష్ణు సాంప్రదాయ పూజలు కాదు అని చెప్పేసి వీళ్ళందరూ తిరుపతి రాజుగారి దగ్గరికి వెళ్తే వాళ్ళకి వీళ్ళకి మధ్య వాదనలు జరిగిన తర్వాత అప్పుడు శైవ భక్తులు విష్ణు భక్తులు కలిసేసి మేము వాళ్ళంటే ఒక ఓపెన్ ఛాలెంజ్ లాగా, అంటే అందరూ ఎదురుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సరేనని చెప్పి అప్పుడు రామానుజుల వారికి ఈ విషయం తెలిసింది. ఇట్లాగా అక్కడ వాదన జరుగుతుందని వెళ్ళారు. రామానుజుల వారు పరమ భక్తులు ఆయన, అసలు ఆయన పెద్ద స్టోరీ కదా ఆయన సంగతి. ఆ రామానుజుల వారు వెళ్ళేసేసి ఆయన ఆ దీంట్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు ఆ రోజు రాత్రికి ఏం చేశారంటే అన్ని శైవానికి సంబంధించిన ఆభరణాలు, వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఆభరణాలు, తర్వాత శక్తికి సంబంధించిన ఆయుధాలు, వాళ్ళంటే సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు, శివుడు అంటున్నారు కదా, ఇదిగోండి ఈయన రామానుజుల వారు అని చెప్పేసి అన్ని ఆయుధాలు తయారు చేయించి ఆ రాత్రికి స్వామివారి ముందర ఉంచేసేసి తలుపులు గట్టిగా వేసి భారీ బందోబస్తుతో ఆ రాత్రి అంతా కాపలాగా అందరూ ఉన్నారంట. స్వామి అప్పుడు చెప్పారంట రామానుజుల వారు వెంకటేశ్వర స్వామికి, స్వామి నువ్వు శైవ సాంప్రదాయానికి చెందినవాడివా, శక్తి సాంప్రదాయానికా, వైష్ణవ సాంప్రదాయానికా, నువ్వు ఏ సాంప్రదాయానికి చెంది ఉంటే ఆ వస్తువులు నువ్వు స్వీకరించు స్వామి అని చెప్పి తలుపులు వేశారంట రామానుజుల వారు. ఉదయం అందరి సమక్షంలో తలుపులు తీయగా స్వామివారు ఇప్పుడు మనకి స్వామివారి భుజస్కంధాలపై ఉన్న శంకు చక్రాలను ధరించి ఉన్నారు. అంటే స్వామివారు నేను వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించాను అని రామానుజుల వారి ద్వారా మనకి తెలిసింది. ఆ వారే రామానుజులు. ఇప్పుడు పల్లకీలో వెళ్తున్నారు కదా, అప్పటి నుంచి రామానుజుల వారే అక్కడ ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన పూజా కైంకర్యాలకు సంబంధించినవన్నీ సమానంగా జరుగుతున్నాయా లేవానని చెప్పేసేసి అదే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జిఆర్ వ్యవస్థ, జిఆర్ గారు వాళ్ళది ఉంది కదా, ఆ ట్రస్టు అవన్నీ స్వామివారే అవి ఏర్పాటు చేశారు. గోవిందరాజు వారి స్వామివారి గుడి కట్టించింది కూడా మన రామానుజుల వారే. రామానుజుల వారు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. ఎక్కడికి మన పూజ జరుగుతుంది కదా ఇందాక సహస్ర దీపాలంకరణ సేవలో, ఇదిగోండి రామానుజుల వారు ముందర ఉంటారు, వెనక స్వామివారు ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా
ముందర రామానుజుల వారు వెళ్తున్నారు, వెనక ఇదిగోండి స్వామివారిని తీసుకొస్తున్నారు. ఈ పూజ సాయంత్రం 5:30కి జరుగుతుంది. ఈ 5:30కి మాడవీధుల్లోకి ఎలాగంటే ఫస్ట్ లక్ష్మీ పద్మావతులు ఉన్నారు కదా, స్వామివారి సేవకులు ఏనుగమ్మలు, వాళ్ళిద్దరూ వెళ్తారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఉంటారు ఏనుగులు. ఆ తర్వాత ఇలా ఊడ్చేవాళ్ళు వస్తారు. 4-5 వీళ్ళు క్లీన్ చేసుకుంటా వెళ్తారు. స్వామివారు వస్తున్నారు కదా. ఆ తర్వాత రామానుజుల వారు వస్తారు. ఇదిగోండి రామానుజుల వారు. ఆ తర్వాత ఇదిగోండి మేళాలతోటి అప్పుడు స్వామివారు వస్తారు. ఆ స్వామివారు వెనక రామానుజుల వారు ఫస్ట్, తర్వాత మేళాలు ఉంటాయి. ఆ మేళాల తర్వాత స్వామివారు వస్తారు. స్వామివారి వెనక మళ్ళా ఏమొస్తుంది, ఒక వర్షం పడినా స్వామివారికి ముందర గొడుగులు ఉంటాయి కదా, గొడుగు తర్వాత స్వామివారు ఉత్సవమూర్తి వస్తుంటారు. ఆ తర్వాత మళ్ళా పెద్ద హౌస్ లాగా, అదిగోండి ఒక హౌస్ లాగా కనిపిస్తుంది కదా, ఆ హౌస్ వస్తుంది. ఎందుకంటే వర్షం పడితే కనుక ఉంటుంది కదా స్వామివారికి, అందుకని అట్లా పట్టుకొని వస్తారు. ఇవి దివిటీలు, కాగడాలు అంటే ఒక్కొక్క ఊరిలో ఒకటి అంటారు. ఇక్కడ తిరుపతిలో కాగడాలు అంటారంట వీటిని. ఈ కాగడాలు ఇవి ఎందుకు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా. స్వామివారు వస్తున్నప్పుడు మనము వారు వస్తాము, క్లీన్ చేసుకుంటాం కదా, ఆ దారి అంతా పగలంతా మనం నడిచేసి ఉంటాం కదా, అగ్ని శుద్ధి చేస్తారు. అగ్నితోని వాళ్ళు ఆ ఎదురుగా అంటే అంత క్లీన్గా వెళ్తారు. ఇట్లాగా ఆ కాగడాలని రెడీ చేసుకుంటారు. ఆవు నేతితో 2 మనుషులు అటు ఇటు ఉంటారు. అదే మన ఊళ్ళల్లో కూడా స్వామివార్లకి ఏదైనా పూజ జరుగుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ ఇతనున్నారు కదా, ఈ వైట్ బట్టలు వేసుకొని వీళ్ళందరూ అక్కడ రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ వాళ్ళవి. అంటే స్వామివారిని ఆపండి అన్నప్పుడు ఒక సౌండ్ తోటి చేస్తారు వాళ్ళు, వాయిస్ తోటి. ఇంకొకసారి రామానుజుల వారిని ఆపండి అన్నప్పుడు ఇంకో వాయిస్ తోటి, ఇంకోసారి మేళం ఆపండి అన్నప్పుడు ఇంకో వాయిస్ తోటి. అంటే వాళ్ళ సిగ్నల్స్ చాలా బాగున్నాయి. ఈ వీడియోలో మనకి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకని చెప్పలేదు. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు 1 గంట సేపు ఆ కార్యక్రమం అంతా చూడడానికి ప్రయత్నం చేయాలి. అసలు వైకుంఠం అంటే ఏంటో అనేది ఆ పూజ మనస్ఫూర్తిగా మనం టైం పెట్టేసి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనకి స్వామివారికి ఉత్తర భాగాన జీఆర్ గారి ట్రస్ట్ ఉంది కదా, చిన్న జీఆర్ ఆశ్రమం అని ఉంటుంది కదా, అక్కడ స్వామివారు వచ్చారని ఆ జీఆర్ గారికి సంబంధించిన వాళ్ళు, ఆ జీఆర్ల వ్యవస్థ మొత్తం వచ్చి వీరంతా వచ్చి స్వామివారికి వేదం చదువుతున్నారు. ఎంత చక్కగా ఉంది అంటే చాలా బాగుంది చదవటం. ఇప్పుడు ఈ స్వామివారు ఇలా వచ్చేటప్పుడు మనము మళ్ళీ ఏదంటే ఎవరైనా సరే అందరూ ఏం చేస్తున్నారు, పండ్లు పువ్వులు కానుకలు తీసుకొచ్చి స్వామివారికి హారతిస్తున్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అంటే అందరము ఎక్కువ మంది ఇవ్వలేం కదా, మనం సొంతగా ఇస్తాము. కొందరు అక్కడ జీఆర్ గారు స్వామివారు అలాంటి వాళ్ళు అయితే ఎదురుగా వెళ్ళి పల్లకి ఆపేసి స్వామివారికి హారతి ఇచ్చి మంగళహారతి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి సంబంధించింది ఒక పాట పాడుతున్నారు. పాట అంటే వేదంతో పాడేవాళ్ళు. అవి మామూలు చిన్న పాటలు కాదు, మనకి వాటి అర్థాలు కూడా తెలియదు. కనీసం వింటే కూడా ఆ వైబ్స్ చాలా బాగున్నాయి అనిపించింది. వీడియో తీయటం కూడా చాలా కష్టం అనిపించింది, అయినా నేను ఇష్టంతో తీశాను. స్వామివారు నాకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించారని అనిపించింది. ఇదిగోండి మొత్తం అయిపోయాక ఏనుగులు మళ్ళీ ఇందాక ఇటు తిరుగున్నాయి, ఇందాక అటు తిరుగున్నాయి.